మరీ ఇంతలా ఫెయిల్ అవుతానని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా అన్నీ అయితే బానే వచ్చాయి. ఇదొక్కటే ఫెయిల్ అయిపోయింది. హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే అసలు వ్లాగ్ చేద్దాము అని అనుకోలేదు. లేకపోయి ఉంటే అంతా షూట్ చేసేదాన్ని. ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఉన్న వీడియోస్ని యాడ్ చేసేసి ఒక వ్లాగ్ లాగా చేసేసాను. మా ఇంట్లో పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను నేను. ఉగాది రోజు 11 లోపు పచ్చడి తినేసేయాలి అన్నారు కదా! సో నేనైతే కరెక్ట్‌గా 11 లోపు మా పూజ అయిపోయింది. అండ్ మేము పచ్చడి కూడా తాగేసాము. అవును, ఉగాది పచ్చడిని మీరు తింటారా? తాగుతారా? ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా! మేమైతే పచ్చడిని తాగుతాము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఒక పెద్ద కుండలో చేసేది. ఇంటికి ఎవరొచ్చినా సరే ఒక గ్లాస్ పచ్చడి, ఇంకొక బొబ్బట్టు అయితే ఇచ్చేవాళ్ళము. పూజ అయిపోతేనే ఇంకా మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాసులు ముంచుకునేది, తాగేది. చల్లగా అయ్యే కొద్దీ టేస్ట్ కూడా చేంజ్ అయ్యేది. నేనైతే ఇక్కడ ఒక చిన్న కుండలో ఉగాది పచ్చడి అండ్ ఇంకా కొంచెం మామిడికాయ పులిహోర చేశాను. ఇంకా బొబ్బట్లు కూడా చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. పచ్చడి టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా మామిడికాయ పులిహోర కూడా నేను అనుకునే దానికంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం టేస్ట్ చేయకుండా చేస్తాం కదా, అయినా కానీ నాకైతే నిజంగా చాలా బాగా కుదిరింది. ఈ బొబ్బట్లు ఒక్కటే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. నేను కొత్తగా ఏదైనా ఫుడ్ చేయాలనుకుంటే అది యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను. ముందు రోజే ఒక 2-3 వీడియోస్ అయితే చెక్ చేశాను ఎలా చేయాలి అని. ఈజీగా ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకొని అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఇంతలా ఫ్లాప్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. అన్నీ బాగానే వచ్చాయి. స్వీట్ కూడా మంచిగా సరిపోయింది. కానీ ఈ పప్పు బెల్లం అనేది ఉంటుంది కదా, అది అయితే చాలా జోరుగా అయిపోయింది. సరేలే, ఏమైనా టిప్స్ ఉంటాయి కదా, దేనికైనా ఒకటి ఉంటుంది కదా అనేసి నేను యూట్యూబ్లో చూశాను మళ్ళీ. అప్పుడైతే కొంతమంది దీంట్లో శనగపిండి యాడ్ చేస్తే కొంచెం ఆ పప్పు బెల్లం అనేది గట్టిగా అవుతుంది అన్నారు. కానీ నాకు ఇంట్లో చూస్తేనేమో శనగపిండి లేదు. సర్లే అనేసి బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. దాని తర్వాత ఈ పప్పు బెల్లం పూర్ణం ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి మంచిగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే ఇది మిక్స్ చేస్తుంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మయ్య, ఓకే, ఈ టిప్ వర్కౌట్ అయ్యింది, మంచిగా చెయ్యొచ్చులే అనేసి. చూస్తున్నారు కదా మీరు కూడా, ఇది మొత్తం కొంచెం గట్టిగా అయితే అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెడితే కూడా గట్టిగా అవుతుంది అంటారు అని నేనైతే పూజ చేసేసి దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆఫ్టర్నూన్ దీన్ని ఏదో ఒకటి చేద్దాము అని. సో ఇంకా కొన్ని టిప్స్ చూసేసిన తర్వాత ఇలా అయితే దీన్ని మధ్యాహ్నం పూట ట్రై చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత మనకి ఉండలాగా అయితే ఫామ్ అవుతుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని అంతా ఫ్యాన్ కింద పెట్టుకొని మంచిగా చల్లారించేసుకున్నాను. నేనైతే పూరీ పిండి తీసుకున్నాను. పూరీ పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ రవ్వ యాడ్ చేసేసి మంచిగా నెయ్యి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి పిసికేసి పెట్టేసుకున్నాను. సో ఇదైతే నేను సాయంత్రం 4కి అలా చేశాను కదా, మంచిగా నానిపోయింది అనమాట. చాలా బాగా వచ్చింది పిండి అయితే స్మూత్గా. ఇంకా బొబ్బట్లు చేసేద్దామని కొంచెం కింద గీ రాసేసి దీన్ని అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చపాతీలాగా మొత్తం అంతా చేసేసుకొని దానిపైన పూర్ణం పెట్టుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి ఇంకా నేనైతే బొబ్బట్లు లాగా ఒత్తేసాను. బాగుంది. ఇక్కడ వరకు అయితే అంతా బాగానే వచ్చింది, పర్ఫెక్ట్ అనుకున్నాను. కానీ ఇక్కడ మళ్ళీ పప్పులో కాలేసినట్టు అయిపోయింది నా పని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒత్తే కొద్దీ పప్పు అయితే బయటకు వచ్చేస్తుంది. నాకైతే ఇంకా చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది. ఓకే, కూల్, బీ పేషెన్స్ అనుకొని ఒక 5-6 అయితే ఇలాగే మెల్లమెల్లగా ఒక 6 అయితే చేశాను. చాలా చిన్న చిన్నగా చేసుకున్నాను అనమాట. ఇంకా రెండు వైపులా మంచిగా నెయ్యి వేసి కాల్చేసాను. ఒక సైడ్ ఏమో సన్నగా, ఒక సైడ్ ఏమో లావుగా వచ్చింది. ఫైనల్గా బొబ్బట్లు అయితే చేశానమాట. అంత టేస్ట్ లేవు కానీ ఓకే, తినొచ్చు. మరీ వరస్ట్గా అయితే ఏం లేవు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, పూర్ణం అయితే ఫస్ట్లో చాలా లూజ్గా ఉంది. తర్వాత ఇలా బియ్యం పిండి యాడ్ చేసి వెయిట్ చేసిన తర్వాత కొంచెం అయితే మనకి బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఫైనల్గా నా బొబ్బట్లు అయితే ఇలా వచ్చాయన్నమాట. అంత వరస్ట్ కాదు, అంత బెస్ట్ కాదు, ఓకే, తినొచ్చు అన్నట్టున్నాయి. నేనైతే చాలా బాగా చేశాను అని చెప్పాను కానీ ఓకే, ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాము, ఒక్కొక్కసారి పాస్ అవుతాము అనుకున్నాను. నేను ఎప్పుడైనా కానీ కొత్త ఫుడ్ ఐటెం చేయాలంటే చాలా కొంచెమే చేస్తాను. ఎందుకంటే అది బాగా వస్తుందో రాదో అని ఒక డౌట్తో చేస్తాం కదా. నేనైతే ఇక్కడ 6 బొబ్బట్లు చేసేసి మిగిలిన పిండినంతా చపాతీలాగా చేసేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈ ఉగాది అయితే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. అది ఎందుకు ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. ఈ ఉగాది ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
మీరు పచ్చడిని తింటారా? తాగుతారా? బొబ్బట్లుని ఏమంటారు? ఇవన్నీ కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.